వెల్కమ్ టు స్టూడియో ఏపీటీఎస్ న్యూస్ ఛానల్. ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం. ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానిని జగన్మోహన్ రెడ్డి 3 సార్లు ఎందుకు కలిశాడో బయట పెట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఆక్వా బోర్డు చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు. 1700 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఇది నిజమే అని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగిపోయినందుకు శుభాకాంక్షలు చెబుతూ కేక్ కట్ చేశారు. అలాగే గౌతమ్ అదానీతో సీక్రెట్ గా 3 సార్లు కలిశావు కదా, ఆ విషయాలేమిటో బయట పెట్టే ధైర్యం ఉందా నీకు అని డిమాండ్ చేశారు. లంచం రూపంలో తీసుకున్న 1700 కోట్లకు పైగా డబ్బులను భారతీ సిమెంట్ లో పెట్టావా, సాక్షి పేపర్ లేదా ఛానల్లో పెట్టావా అని సూటిగా ప్రశ్నించారు. నీరు సరేలే, నువ్వు ముందర పెట్టావు కదా. ఓకే, అందరికీ నమస్కారం. A very good morning, good afternoon on a beautiful Sunday to all of you. Anam Venkata Ramareddy from TDP office Nellore. ఈరోజు చాలా మంచి సబ్జెక్టు, బ్యూటిఫుల్ సబ్జెక్టు. FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్, పెద్ద పెద్ద పేర్లు, సిబిఐ, చిన్న చిన్నవి, సిబిఐ అవన్నీ వెళ్ళిపోయాయి. జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎదిగిపోయాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఈ విషయం 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో, పేపర్లలో వస్తూ ఉన్న విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అసలు ఏంటి ఈ స్కామ్, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది అనే విషయం ఈరోజు మేము ముందర పెడుతున్నాం. 1, జగన్మోహన్ రెడ్డి గౌతమ్ అదానీ అనే వ్యక్తిని 3 సార్లు కలిశాడు. లాస్ట్ మీటింగ్ సెప్టెంబర్ 28. మేము అడిగే ఒకటే పాయింట్, ఈ 3 మీటింగుల్లో ఏమి జరిగింది, మీరు ఏం మాట్లాడుకున్నారు, 3 సార్లు మీరు ఎందుకు కలిశారు, కలవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు కూడా కలుస్తారు. మొన్న టాటా సన్స్ చైర్మన్ను కలిశారు, రిలయన్స్ చైర్మన్ను కలిశారు, అదానీ గ్రూప్ చైర్మన్ కూడా కలిసినారు. కానీ ప్రతి మీటింగ్లో ప్రెస్ రిలీజ్ వచ్చి ఫోటోలు వచ్చాయి, ఏం మాట్లాడామని చెప్పారు, ఏ ప్రాజెక్టుల గురించి మేము డిస్కస్ చేసామనే విషయం ప్రతి ప్రెస్ వాళ్ళకి కూడా రిలీజ్ చేసి ఈ మాట్లాడాం, ఈ ప్రాజెక్టులు డిస్కస్ చేశాం, ఈ పెట్టుబడులు పెట్టమని మేము అడిగాం, వాళ్ళు స్పందించారు, లేకపోతే ఆలోచిస్తామన్నారు, లేకపోతే చూస్తామన్నారు, మేము రిక్వెస్ట్ చేశామనే విషయం ప్రతి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కలిసిన ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ని, అన్ని ఓపెన్ మీటింగ్స్. ఆ మీటింగుల్లో చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, ఆ డిపార్ట్మెంట్కి ఇండస్ట్రీకి సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఉంటారు, కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు. ఎవరు లేకుండా, ఒక వ్యక్తి లేకుండా మీరిద్దరు ఏం మాట్లాడారు? మీ ఇంట్లో కాఫీ బాగుందా, మా ఇంట్లో కాఫీ బాగుందా, మీ ఆవిడ దోశ భలే చేస్తుంది, మా ఆవిడ చపాతీ భలే చేస్తుంది, చపాతీ కుర్మా భలే చేస్తుంది, నీకు చికెన్ కర్రీ ఇష్టమా, మటన్ కర్రీ ఇష్టమా, ఏం మాట్లాడారు అని అడుగుతున్నాం. మీరు ఏం మాట్లాడారు అనే విషయం బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీ మీద ఉంది. కరెక్ట్గా 3వ మీటింగ్ తర్వాత టకా 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 రేసు గుర్రం టైపులో పరిగించింది ఫైల్. ఏమంత తొందర అని అడుగుతున్నాం. ఏ విధంగా పరిగించింది? రేసు గుర్రం పరిగించినట్టు హడావిడిగా ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చేసింది అప్రూవల్, క్యాబినెట్లో పాస్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఏపీ ప్రజల నెత్తిన మీద టోపీ పడింది అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి. అదే కాకుండా ఒకవేళ ఈ మీటింగ్లో మీరు వేరే విధంగా చెప్పారనుకోండి,
మీరు వేరే విధంగా చెప్పినా కూడా ఈరోజు మేము అడుగుతున్నాం. ఎస్, మీ డిస్కషన్లో ₹2.48 కాదు, ఇంకో 3,000 కోట్లు ఇరా నాయన, నాకు 4 రూపాయలు 5 రూపాయలు నువ్వు చేసుకో, నాకేమి ఇబ్బంది లేదనే ఉన్నా మీరు చెప్పారా అని మేము అడుగుతున్నాం. ప్రతి దానికి వస్తావే బయటికి, ప్రతి దానికి బయటకు వస్తావే, పుట్టుక్కని ప్రెస్ మీట్ పెడుతున్నావే ఓడిపోయిన తర్వాత. ఏమయ్యా అబ్బయ్యా ఏం దీనికి మాత్రం ప్రెస్ మీట్ పెట్టవా? ఇట పెట్టి మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడటంలా? నేను తప్పు చేయలా, నేను తినలేదు, నాకు సంబంధం లేదు అంటున్నావు. బయటికి రావాయా? చెప్పా మాట, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఇంకొక విషయం కూడా అడుగుతున్నాం. నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే మా పొన్నువోలు సుధాకర్ రెడ్డి, మా నెల్లూరు పొన్నువోలు సుధాకర్ రెడ్డి హాట్ షాట్ లాయర్ అమెరికా పంపి పో. అమెరికాలో కేసేస్తున్నారు కదా, కేసులో వాదించు. నా పేరు పొరపాటును పెట్టారని చెప్పవయ్యా, చెప్పు. పోయి నీ నిజాయితీని నువ్వు నిరూపించుకో. మేం చెప్పటంలా, ఇక్కడ చెప్పుంటే లేదు చంద్రబాబు నాయుడు గారు అమెరికా FBI మేనేజ్ చేసేసాడా, లేదు వాళ్ళని కొనేశాడా, అమెరికన్ లీగల్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు ఏమన్నా మేనేజ్ చేసి కొన్నాడా? మీకు మామూలే కదా ఇది చెప్పేయి, అదన్నా చెప్పండి. కానీ ఏదో ఒక వాస్తవం బయటికి రావాలి. సెకీకి సోలార్ ఎక్స్చేంజ్ కమిషన్కి జరిగిన ఒప్పందంలో గౌతమ్ అదాని అసలు ఎందుకు వచ్చింది ఆయనతో? మీరు సెకీతో కదా మాట్లాడాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో. వాళ్ళని కలవాలి 10 సార్లు. ఇంత ఏం పని అని మేము అడుగుతున్నాం. మేము అడిగేది ఒకటే, వాస్తవాలు బయటికి రావాలి. పొన్నువోలు సుధాకర్ రెడ్డిని వెంటనే అమెరికాకు పంపించాలి. అక్కడ జరిగే కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి దాంట్లో నేను కూడా నా పేరు కూడా చెప్పున్నారు కాబట్టి, నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి కాబట్టి నన్ను కూడా దీంట్లో ముద్దాయిని చెయ్యండి. నేను తప్పు చేయలేదు, నేను డబ్బులు తీసుకోలేదు, FBI అబద్ధం చెప్తుంది అని చెప్పాలి. చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నాం. కెన్ యూ గో టు ద యుఎస్లో పోయేదానికి నీకు భయం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు మంచోళ్ళు కదా. ఆ అమెరికా పోలీసు వాళ్ళు డేంజరస్ పిల్లలు, టపక్కని వెనక్క చేతులు కట్టేసి టక్కని బేడీలు వేసేస్తారు. ఎవరైనా కూడా చూడడం. మన ఆంధ్ర పోలీసు కాదు, అన్ని విధాలుగా నువ్వు ఆడుకునేదానికి అమెరికా పోలీసు. సో మేము అడిగేది ఏంటంటే, క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి తప్పు చేయకపోతే ఇమ్మీడియట్గా యుఎస్ గవర్నమెంట్ యుఎస్ కోర్ట్స్ వేసిన కేసు, FBI చేసిన అభియోగాల మీద వెంటనే స్పందించి ఆ కేసులో ఇన్వాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అదే కాదు, ₹1 ₹2 కాదు, 1,750 కోట్ల రూపాయల లంచం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అది నీకు చిన్న అమౌంట్ కావచ్చు, ఎందుకంటే నువ్వు అపర కుబేరుడివి. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది చాలా పెద్ద మొత్తం. 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నావని మేము చెప్పలా, ఇంకో దేశం వాళ్ళు చెప్పారు. రే వీడు దొంగ రా అని. ఒరే మీ దగ్గర దొంగ ఉన్నాడు రా, మీరేం పట్టుకున్నారు? ఎలుకలు పట్టుకున్నారు, ఎదవల్లారా, పట్టుకోండి రా వాడిని అంటున్నారు. ఈరోజు ఆ 1,750 కోట్ల రూపాయలు ఎక్కడ దాచావు? వేర్ ఈజ్ ది మనీ? ఎక్కడున్నాయి ఆ డబ్బులు? ఎక్కడ ఏ దాంట్లో పెట్టుబడులు పెట్టావు? భారతీ సిమెంట్స్లో పెట్టావా? దేంట్లో పెట్టావు? సాక్షి పేపర్లో పెట్టావా? సాక్షి టీవీలో పెట్టావా? రియల్ ఎస్టేట్ కొన్నావా? లేకపోతే మొన్న ఎలక్షన్లలో వాడేసావా అని మేము అడుగుతున్నాం. సరే, అది పక్కన పెడతాం ఫర్ ఎ మూమెంట్. తెలుగుదేశం పార్టీ పయ్యావుల్ కేశవ్ గారు ఆ రోజు నుంచి మేము చెప్తానే ఉన్నాం, ఇది మోసం,
ఇది మోసం. సెంటర్లో ఉండే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి పయ్యావుల కేశవ్ గారు పోయి లెటర్ ఇచ్చేసి వచ్చారు. అయ్యా దీంట్లో తప్పులు ఉన్నాయి, ఇది తప్పు, ఎక్కువ రేటుకి కొంటున్నారు, దయచేసి దీన్ని ఆపండి అని రిక్వెస్ట్ చేశాం. ఇక్కడిచ్చాం ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి ఇచ్చాడు పయ్యావుల కేశవ్. అక్కడ కూడా స్పందన లేకపోతే పయ్యావుల కేశవ్ గారు మా మంత్రి ఈరోజు హైకోర్టులో వెళ్ళి కేసేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు హైకోర్టులో చెప్పాం, ఇది లంచాల కుంపటి, దీంట్లో చాలా మతలబులు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు దోసుకున్నారు అని ఆ రోజే తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఈరోజు కాదు. ఈరోజు FBI వాళ్ళు మాకు చెప్పటంలా, మేము చెప్పిన దాని మీదే FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చూసి ఇది దొంగ, క్రిమినల్, వైట్ కాలర్ క్రిమినల్, అన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక అంతర్జాతీయ రాష్ట్రంలో జరిగే FBI ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక దొంగ అంటున్నారంటే ఇది ఎంత సిగ్గుచేటు భారతదేశానికని నేను అడుగుతున్నాను. ఎప్పుడైనా జరిగిందా? ఇండియాలో ఉండే ఇన్ని సీఎంలు ఉండేరు, ఒక్కడికైనా వేరే దేశంలో నువ్వు దొంగ అనే కేసు పెట్టారా అని మేము అడుగుతున్నాం. లేదే, మాకు తెలిసి లేదు, లేదు, రాదు కూడా. ఎందుకంటే నీలాంటి క్రిమినల్స్ ముఖ్యమంత్రి కాకూడదు, కారు కాబట్టి పొరపాటున నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, పొరపాటున. దానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేము తల దించుకొని సిగ్గుతో ప్రజలు తల దించుకుంటున్నారు నీ వల్ల అని కూడా నేను మనవి చేస్తాను. ఓకే, అది పక్కన పెడదాం. సాక్షి పేపర్లో రాస్తారు, చంద్రబాబు నాయుడు 4 రూపాయలకు కొన్నాడంట. రే ఎర్రి నాయుళ్ళారా, ఒరే పేపర్లో రాసేటప్పుడు ఆ ఎదవలకి మీరు స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు 11 రూపాయలకు కూడా కొన్నారా, 12 రూపాయలకు కూడా సోలార్ పవర్ స్టార్టింగ్లో పోయింది, 14 రూపాయలకు కూడా అమ్మున్నారు స్టార్టింగ్లో సోలార్ పవర్. ప్యానల్స్ ఖర్చు తగ్గేకుంది, రేటు తగ్గుతా వస్తుంది. అర్థమైందా? ప్యానల్స్లో ఎఫిషియన్సీ అంటే ప్యానల్ చురుగ్గా ఇంకా ఎక్కువ పనిచేసే ప్యానల్స్ టెక్నాలజీ మారేకుంది, రేటు తగ్గుతా వచ్చింది. ఈరోజు 11-12 రూపాయలు ఎక్కడ, ఈరోజు ₹1.99 ఎక్కడ. ప్యానల్ ఎఫిషియన్సీ టెక్నాలజీ మారేకుంది, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ సోలార్లో పెరిగిన దానివల్ల రేట్లు తగ్గినాయి. ఆ రోజు ప్యానల్స్ చేసే కంపెనీలు 1-2 ఉన్నాయి, ఈరోజు ఊర్లో ఉన్నాయి. స్టేట్కి ఒకటి ఉంది, ప్రొడక్షన్ పెరిగింది, సోలార్ ప్యానల్ కాస్ట్ తగ్గింది. కాస్ట్ తగ్గినప్పుడు ఎలక్ట్రిసిటీ రేటు తగ్గద్దురా, ఎర్రి బాబుల్లారా. 4 రూపాయలకు కొన్నారు కదరా, 11 రూపాయలకు కూడా కొనుండారు వేరే స్టేట్స్లో. కర్ణాటకలో నాకు తెలుసు రూఫ్ టాప్ ఎనర్జీకి 14 రూపీస్ ఇస్తామన్నారు ఇళ్లల్లో పైన పెట్టే ప్యానల్స్కి. ఆ రోజుల్లో 14 రూపాయలు రేట్.